ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగ్దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 19వ అధ్యాయము 1-14 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమునకు సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటితేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తనలు 19వ అధ్యాయము అద్భుతమైనటువంటి కీర్తన. ఈ అధ్యాయంలో కూడా 3 ప్రధాన భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సృష్టి ద్వారా దేవుని మహిమ ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు. 1-6 వచనాలు మనందరికీ తెలుసు కదా! అలాగే 7-11 వచనాలు దేవుని వాక్యం ఎంత పరిపూర్ణమైనది అంటే వాక్యం గురించి. మొదట సృష్టిని గురించి, సృష్టి ద్వారా దేవునికి మహిమ, అలాగే దేవుని యొక్క వాక్యము. 12-14 పరిశుద్ధ జీవితానికి దావీదు గారి యొక్క ప్రార్థన. మొట్టమొదటి వచనాల్లో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. దేవుని సృష్టించిన ఆకాశం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన శక్తిని, జ్ఞానాన్ని, మహిమను తెలియజేస్తున్నాయి. సృష్టిని చూసిన ప్రతి మనిషికి కూడాను మనకు తెలిసిపోతుంది దేవుడు ఉన్నాడని. కదా! ఆ సృష్టి అంతా కూడాను ఎంత పద్ధతిగా, ఎంత చక్కగా అన్నిటిని కూడాను అరేంజ్ చేసినటువంటి విధానం చూస్తే సృష్టికర్తను మనము ఇంకా మహిమపరచకుండా ఉండలేము. ఇక్కడ పగలు పగలుకు, రాత్రి రాత్రి దేవుని గొప్పదనాన్ని ప్రకటిస్తున్నాయి. అవి మాట్లాడకపోయినప్పటికీ కూడాను వాటి ఉనికి అవి ఎప్పుడు రావాలి? ఎలా రావాలి? సూర్యుడు ఏ సమయానికి ఎలాగ రావాలి? చంద్రుడు ఏ సమయానికి రావాలి? నక్షత్రాలు ఎలా రావాలి? ఇవన్నీ కూడా అవి మాట్లాడకపోయినా అవి వస్తున్న విధానాన్ని బట్టి వాటి ఉనికిని బట్టే ప్రపంచమంతటికి దేవుడున్నాడని సాక్ష్యము, దేవుని యొక్క మహిమను తెలియపరుస్తున్నాయి. దావీదు గారు సూర్యుని పెండ్లి కుమారుడితోను బలవంతుడైన పరుగు వీరునితో పోలుస్తున్నాడు. అంటే సూర్యుడు ప్రతిరోజు తన మార్గంలో విశ్వసనీయంగా ఎలా ప్రయాణిస్తున్నారు? ఇది దేవుని యొక్క క్రమశిక్షణ. నమ్మకత్వాన్ని తెలియపరుస్తుంది. ప్రకృతిని చూసినప్పుడు దేవుని స్తుతించేస్తాం మనం. చూడండి ఎంత అద్భుతమైన ఒక సృష్టి అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికెళ్ళినప్పుడు మనము ఎంత గొప్పగా అబ్బా! ఎంత బావుంది అని చెప్పి అనకుండా ఉండలేం కదా! ఎంతగా దేవుడు సృష్టించారు ఈ రంగులు లేకపోతే ఈ పక్షులు, ఈ వాటర్ సౌండ్స్ అన్నిటిని చూసి మనము ఎంతో గొప్పగా దేవున్ని స్తుతిస్తాం. ఆయన సృష్టి ఆయన మహిమకు సాక్ష్యం. ఇక్కడ 7-11 వచనాల్లో చూసుకుంటే దేవుని వాక్యము జీవాన్ని ఇస్తుంది. ఈ భాగంలో దేవుని వాక్యాన్ని 6 విధాలుగా వర్ణిస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది. అది ఆత్మను పునరుద్ధరిస్తుంది. దేవుని సాక్ష్యం జ్ఞానం లేని వారికి జ్ఞానాన్నిస్తుంది. అలాగే 8వ వచనంలో దేవుని ఆజ్ఞలు నీతి కలిగినవి, నిర్దోషమైనవి, అవి హృదయానికి ఆనందాన్నిస్తాయి. ఆయన ఆజ్ఞలు మన ఆత్మీయ కళ్ళను తెరుస్తాయి. అలాగే 9వ వచనంలో ఆయన యందున్న భయము పరిశుద్ధమైనది, శాశ్వతమైనది. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
10-11 వచనాల దేవుని వాక్యం బంగారం కంటే విలువైనది. తేనె కంటే మధురమైనది. దాన్ని పాటించే వారికి గొప్ప ప్రతిఫలము ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! బైబిల్ వాక్యం చదువుకోవడం మన ఒక్క జ్ఞానం కోసమే కాదు కానీ, మన జీవితాన్ని మార్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాల దగ్గరికి మనం వచ్చేసేయాలి. ఇంక 12-14 వచనాలు మనం చూసుకోగలిగితే దావీదు గారు తాను తెలియకుండా చేసిన పాపాలను కూడా దేవుడు క్షమించాలని ప్రార్థిస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా చేసే ఆ పాపాల నుండి దేవుడు తనను కాపాలని ప్రార్థిస్తున్నాడు. అలాగే పాపం తనపై అధికారం చలాయించకూడదని కోరుకుంటున్నారనమాట. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలన్నీ నీ దృష్టికి అనుకూలంగా చేసుకోమని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఎంతో మంచి గొప్ప ప్రార్థన. మన ఆలోచనలు, మన హృదయం అన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉండేలాగా మనం కూడా ప్రార్థించాల. ఈ యొక్క 19వ వచనం అంత అద్భుతం. సృష్టి అంతా దేవుని మహిమను ప్రకటిస్తుంటే, దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చి జ్ఞానాన్నిస్తుంటే, తెలియని పాపాలకి, తెలిసిన పాపాలకి అన్నిటికి దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవాలి. ఉద్దేశపూర్వకంగా పాపాలకి చేయడానికి ఇష్టపడకూడదు. వాటికి దూరంగా ఉండాలి. మన మాటలు, ఆలోచనలు, పనులు దేవునికి ఇష్టమైనవిగా ఉండేలాగా బ్రతకాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి 19వ అధ్యాయంలో 2 గొప్ప ప్రకటనలు. దేవుని తన సృష్టి ద్వారా తనకు తాను ఎలాగా ఈ యొక్క మొత్తం సృష్టిని ఆయన చేసుకున్నారో మనకు తెలియపరుస్తున్నారు. అలాగే తన వాక్యం ద్వారా మన జీవితాల్ని మారుస్తున్నారు. కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు ఆయనకిష్టముగా ఉంటులాగన మనందరం దైనందిక జీవితంలో ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.